బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి. ఏదో మాట్లాడినట్టు కనిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తాను కదా, వింటున్నా. రండి మావయ్య గారు భోంచేద్దరు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం. జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తోలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా. సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. మా ఛానల్ లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవరిగా అవార్డు వస్తే మీకెందుకండి? సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డు. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. పదండి పదండి వెళ్ళండి. నానా నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్? మందు మీద ధ్యాసపోవాలంటే ధ్యానం చేయమన్నారట. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే నాన్న మెడిటేషన్ చేసుకొని వస్తాను. లేనా పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను రా బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను నాన్న. ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీకు అడుగు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా ఊదు. మందు కొట్టావు అంటే మాట ఇచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం ముందు తాగాను ఆడవేంటి రా? ఎవరి కోసం? నాకు నీకు అవగాడు వచ్చిందని ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పాను నీకు? బతిమాలేదని కొంచెం కూడా గుర్తురా. లైఫ్ లో నువ్వు బాగుపడు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా అమ్మ క్షమించ.